ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. నాకు 4 రోజుల క్రితమండి ఒక వీడియో పంపించారు ఎవరో. ఒక చిన్న పిల్లాడండి. వాళ్ళ అమ్మగారు వాళ్ళు అభిషేకం చేస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తోటి పళ్ళతోటి అభిషేకం చేస్తూ ఉన్నారన్నమాట. మధ్య మధ్యలో ఆ బాబు కూడా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేస్తూ ఉన్నారు. ద్రాక్ష పళ్ళు అవన్నీ వేస్తూ మధ్యలో నుంచి ఆ శివలింగం మీదవి తీసుకుని ఒకసారి ఇలా అనేసుకుని మళ్ళీ అభిషేకం చేయడం, మళ్ళీ పళ్ళతోటేమో స్వామికి అర్పించడం ఇలా జరుగుతుందన్నమాట. అది చూసినప్పుడు నాకు అనిపించింది, ఆహా ఎంత నిష్కల్మషమైన భక్తి కదా. ఆ వయసులో ఉన్న భక్తి ఎదిగే కొద్దీ కూడా భగవంతుని ప్రేమించడం ఎందుకు అని ఆ చిన్న వయసులోనే తెలిసింది. మరి ఇంతకు ఇంత వయసు వచ్చినా కూడా ఆ తర్వాత మనకు చాలామందికి తెలియట్లేదు అని అది విన్నంతసేపు భక్త ప్రహ్లాదుడి కథ విన్నంతసేపు కూడా కళ్ళల్లో నీళ్ళు అలా కారిపోయాయమ్మా. అంటే నాది కాదు బాధ్యత, ఇప్పుడే చెబుతూ ఉన్నాను. అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందండి ఒక్కసారి ఈరోజు చక్కగా ఓం నమః శివాయ అని కానీ శ్రీమాత్రే నమః అని కానీ మీకు ఇష్టమైనటువంటి ఏ మంత్రాన్నైనా చక్కగా చెప్పుకుని మనం ఆ స్వామి అనుగ్రహంతో అలా స్మరణ చేసుకుంటూ గనక మనం ఈ రోజంతా గడిపాము అనుకోండి, మరి ఆ స్వామి ఆశీస్సులు ఈ వీడియో పూర్తి అయిపోయేసరికి మనకు దగ్గరకు వస్తూ ఉంటాయి. ఒకసారి మీరే ఆలోచించండి, ఆ ఆలోచన ఎంత బాగుంటుందో కదా. అది నిజంగా మన జీవితంలో జరిగితే ఆహా అంటే అసలు అది కదా. ఒక చిన్న పిల్లవాడు, ఒక అబ్బాయికి 8 ఏళ్ళు ఉంటాయి అన్నమాట ఆ బాబుకి. సరే ఆ వయసులోనే మరి ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవాడు. దాంతో అతని శరీరం బాగా పెరిగిపోయిందనమాట. అతనికి తరువాత రోజుకు ఆహారం తీసుకోవాలి అంటే రొట్టెలు చేయడానికి 2.5 కిలోలు అతనికి పట్టేదన్నమాట. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంత కిలోలతోటేమో పిండి తీసుకొచ్చి రొట్టెలు చేసి పెట్టాలి అంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదండి. వాళ్ళది కూడా పేద కుటుంబమే, అందుకని వాళ్ళకి విసుగు వచ్చి మా వల్ల కావడం లేదు, పో ఇంట్లోంచి అని చెప్పి కసురుకుంటారన్నమాట. పాపం ఎంతో బాధతో ఏం చేస్తాడు అంటే ఇంట్లో నుంచి వచ్చేస్తాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే సమర్థ రామదాస స్వామి వారి ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడకు వెళ్తాడు. వెళ్ళి తన బాధ అంతా చెప్తే గనక సమర్థ రామదాస స్వామి వారు అంటారు, సరే నువ్వేమి బాధపడకు, నీకు ఆహారం దొరుకుతుంది, నీకు కావలసిన పిండి అంతా నేను ఇచ్చేస్తాను, కానీ దాన్ని ప్రతిఫలంగా నువ్వు ఒక పని చేయాలి అని చెప్పి సమర్థ రామదాస స్వామి వారు చెప్తారు. సరే చెప్పండి స్వామి, మీరు ఏది చెప్పినా చేస్తాను, నేను ఆకలికి ఉండలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను అంటే నువ్వు పిండి కూరలు అన్ని తీసుకో, కానీ పశువులకు మేపాలి, నువ్వు పశువులకు ఇంకా ఇలా చెప్తారు, విందామండి.